హాయ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో వచ్చేసి మీకు ఒక టిప్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే ఏడబ్ల్యూఎస్ లాంబ్డాకి మల్టిపుల్ ఇన్పుట్స్ వస్తే ఆ ఇన్పుట్స్‌ని మీరు ఎలా ఐడెంటిఫై చేయాలి? అయితే ఈ టిప్ ఎక్కడ యూజ్ అవుతదంటే ఇన్ కేస్ మీరు ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారనుకోండి. లైక్ ఒక ఆర్కిటెక్చర్ మీద వర్క్ చేస్తున్నారు. ఓకే. సో, దాంట్లో మనకి కొన్ని ఉంటాయి లైక్ ఆహ్, ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ఆర్కిటెక్చర్స్. సో, బేసికల్‌గా మీకు రియల్ టైమ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు మీకు డయాగ్రామ్స్ అయితే ఇలా ఉంటాయి. ఓకే. సో, ఇవి డయాగ్రామ్స్. ప్రాజెక్ట్ యొక్క డయాగ్రామ్స్ ఇలా ఉంటాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒకటి తీసుకుందాం మనం వీటిలో లాంబ్డాకి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం. ఓకే. ఇది ఒక ఫ్లో అనుకుందాం. ఓకే. ఇక్కడ చూసినట్లయితే ఈ ఇమేజ్‌లో ఓపెన్ ఇమేజ్ ఇన్ నేచర్. రైట్. సో, ఇమేజ్‌లో మీరు చూసినట్లయితే ఏం చెప్తున్నారు ఇక్కడ? ఏడబ్ల్యూఎస్ లాంబ్డాకి ఇన్పుట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎస్‌కేఎస్ నుంచి వస్తుంది. సో, మీరు ఏడబ్ల్యూఎస్ లాంబ్డాకి వచ్చే ఇన్పుట్‌ని బేస్ చేసుకొని మీ యొక్క కోడ్ అనేది ఇన్‌బిల్డ్ చేయాలి. ఓకే. సారీ ఇంప్లిమెంట్ చేయాలి. దేన్ని బేస్ చేసుకొని? వచ్చే ఇన్పుట్‌ని బేస్ చేసుకొని. సో, ఒక్కొక్క ఇన్పుట్‌కి ఒక్కొక్క రకమైన స్ట్రక్చర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఒక ఎస్‌కేఎస్ మెసేజ్‌ని లాంబ్డాకి పంపించామనుకోండి. దాని యొక్క స్ట్రక్చర్ చూడడానికి ఇలా ఉంటుంది. అంటే ఎస్‌కేఎస్ నుంచి వచ్చే మెసేజ్ లాంబ్డాకి ఇన్పుట్ కింద ఇలా ఉంటుంది. అలా కాకుండా మీరు ఒక ఏపీఐ గేట్‌వే ద్వారా మీరు లాంబ్డాకి ఇన్పుట్ పంపించారనుకోండి. ఆ మెసేజ్ ఇలా ఉంటుంది. ఈ ఫార్మాట్‌లో ఉంటుంది. చూడండి రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. సో, మనకొచ్చే ఇన్పుట్‌ని బేస్ చేసుకొని మన యొక్క లాంబ్డా యొక్క కోడ్‌ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం. సో, ఇది ఒక ప్రాజెక్ట్. సేమ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. మీ ఇష్టం. ఏదైనా ఒకటి. లైక్ ఓకే. ఇక్కడ చాలా ఉన్నాయి. ఓకే. సో, వీటన్నిటికి కూడా ఓకే. ఇక్కడ ఎస్ఎన్ఎస్ నుంచొస్తుంది. సో, ఎస్ఎన్ఎస్ నుంచొస్తే ఎస్ఎన్ఎస్‌కి డిఫరెంట్‌గా ఉంటుంది. అదే ఈ ఆర్కిటెక్చర్‌లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ఉంది. ఓపెన్ ఇమేజ్. ఓకే. ఇక్కడ ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈ ఏడబ్ల్యూఎస్ లాంబ్డా మీద వర్క్ చేస్తున్నారనుకోండి. అంటే మీకిచ్చిన టాస్క్ దీని మీద ఉందనుకోండి. సో, దీనికొస్తున్న ఇన్పుట్ ఎక్కడి నుంచొస్తుంది? ఏపీఐ గేట్‌వే నుంచి. సో, ఏపీఐ గేట్‌వేకి సంబంధించిన ఇన్పుట్‌ని తీసుకొని మీరు లాంబ్డాలో కోడ్‌ని ఇంప్లిమెంట్ చేయాలి. ఓకేనా? సో, ఎందుకు అంటే అండ్ ఇంకోటి మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే ఒక లాంబ్డాకి వచ్చే ఇన్పుట్ ఒకటే ఉంది చూడండి. ఓకే. ఒక లాంబ్డాకి ఒక ఇన్పుట్ మాత్రమే ఉంది. మరి మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేసి చూడండి. ఏ స్ట్రక్చర్ అయినా. ఓకే. ఒక లాంబ్డాకి ఇన్పుట్ ఒక సోర్స్ నుంచి మాత్రమే వస్తుంది. మల్టిపుల్ సోర్స్ నుంచి రావట్లేదు. రైట్? ఒక లాంబ్డా టు లాంబ్డా, లాంబ్డా టు. సో, ఆల్‌మోస్ట్ మనకి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఫ్లో ఎలా ఉంటుందంటే రియల్ టైమ్‌లో ఒక లాంబ్డాకి ఒక ఇన్పుట్ అంటే ఒక ఇన్పుట్ అంటే ఒక సోర్స్‌ని మాత్రమే తీసుకుంటారు. ఆ సోర్స్‌కి తగ్గట్టు కోడ్‌ననేది ఇంప్లిమెంట్ అయితే చేస్తారు. సో, ఇక్కడ మనము లాంబ్డాస్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ చూసుకుంటే ప్రతి దానికి అలాగే ఉంటుంది మాక్సిమం. సో, ఈ ఇమేజ్ చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి. ప్రతి లాంబ్డాకి ఒక ఇన్పుట్. అది ఎక్కడి నుంచి వస్తుందనేది. సోర్స్ అనేది మారుతా ఉంటుంది. అది ఎస్‌కేఎస్ కావచ్చు, ఎస్ఎన్ఎస్ కావచ్చు, ఏపీఐ గేట్‌వే కావచ్చు. బట్ లాంబ్డాకి ఒక ఇన్పుట్. వచ్చిన ఇన్పుట్‌ని బేస్ చేసుకొని లోపల కోడ్ అనేది డెవలప్ చేసుకుంటాము. అయితే ఇక్కడ టిప్ ఏంది అంటే ఇప్పుడు మనము ఈ ఇన్పుట్ యొక్క స్ట్రక్చర్‌ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రెష్‌గా వస్తున్నారు. సో, మీకు ఈ ఒకవేళ ఏపీఐ గేట్‌వే నుంచి లాంబ్డాకి ఇన్పుట్ వస్తుందనుకోండి. మీకు ఇదే టాస్క్ ఇచ్చారనుకోండి. సో, మీకు ఈ టాస్క్ ఇస్తే దీని నుంచి వచ్చే ఇన్పుట్ యొక్క స్ట్రక్చర్‌ని బేస్ చేసుకొనే కదా మీరిక్కడ డెవలప్ చేయాల్సింది. రైట్? అయితే ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో మీకు తెలియాలి గదా! ఫస్ట్. ఓకేనా? సో, దానికి ఒక సింపుల్ ఆహ్, ఆహ్, ట్రిక్ ఉంది. ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే. అంటే ఆ స్ట్రక్చర్ ఏందంటే ఈ స్ట్రక్చర్‌ని ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చనమాట. ఎలా ఉంటుందనేది. సో, సింపుల్‌గా మీరు మీ ఏడబ్ల్యూఎస్ కన్సోల్ లైక్ వచ్చేసి మీకిచ్చిన అకౌంట్ ఉంటుంది గదా! అకౌంట్‌లోకొచ్చేసి లాంబ్డా ఫంక్షన్‌ని ఓపెన్ చేయండి. ఏదైనా ఒక లాంబ్డా ఫంక్షన్‌ని. ఓకే. సో, ఆ లాంబ్డా ఫంక్షన్ ఓపెన్ చేసి జస్ట్ ఒక డమ్మీ క్రియేట్ చేసుకుందాం మనం. సో, సంథింగ్ లైక్ ఏదో ఒక డమ్మీ క్రియేట్ చేస్తున్నాను నేను. రన్ టైమ్ వచ్చేసి మనకి ఏదైనా పెట్టుకుందాం మనం. పైథాన్‌లో 3.1 మిగతాయన్ని యాజ్ ఇట్ ఈస్‌గా వదిలేసేయండి. ఓకే. సో, రైట్. సో, ఇప్పుడు మీకు ఇక్కడ లాంబ్డా ఫంక్షన్ ఉంది. సో, ఈ లాంబ్డా ఫంక్షన్‌కి ఇన్పుట్ ఎక్కడి నుంచి వస్తుంది? దాన్నే మనము ఇక్కడ ట్రిగ్గర్స్ అని పిలుసుకుంటాం. ఏదైతే ఈ లాంబ్డాకి ఒక ఇన్పుట్ వస్తుందో దాన్ని ట్రిగ్గర్ కానీ, సోర్స్ గాని అని పిలుచుకుంటాము.
సో, ఇక్కడ ట్రిగ్గర్స్ అని మాట్లాడుకుందాం. ఇక్కడేమంటుంది యాడ్ ఎ ట్రిగ్గర్ అంటే దీనికి ఇన్‌పుట్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం. సో, లెట్ మీ యాడ్ ద ట్రిగ్గర్. ఈ ట్రిగ్గర్‌కి మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఆ లాంబ్డా ఫంక్షన్‌కి ఇన్‌పుట్ ఎక్కడి నుంచి పంపిస్తున్నారని. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏపీఐ గేట్‌వే తీసుకుందాము. ఏపీఐ గేట్‌వే తీసుకుంటున్నాను. ఓకే. క్రియేట్ న్యూ ఏపీఐ, యూజ్ ఎగ్జిస్టింగ్. ఒకవేళ ఎగ్జిస్టింగ్ ఉంటే దాన్ని అటాచ్ చేసుకోవచ్చు. లేదంటే కొత్తది క్రియేట్ చేసుకుందాం. జస్ట్ మనకు కావాల్సిందేంటంటే ఇన్‌పుట్ యొక్క స్ట్రక్చర్. రెస్ట్ ఏపీఐ తీసుకుందాం. రెస్ట్ ఏపీఐ స్ట్రక్చర్ ఎలాంటిదో చూద్దాం. యాడ్. ఓకే. సెక్యూరిటీ, ఓపెన్, యాడ్. ఓకే. క్రియేట్ అయిపోయింది. రైట్? ఇప్పుడు మనం ఈ యొక్క లాంబ్డాకి ఏపీఐ గేట్‌వే అటాచ్ చేయండి. అయితే ఈ ఏపీఐ గేట్‌వే నుంచి దీనికి ఇన్‌పుట్ ఎలా ఎళ్తుంది? దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఐడెంటిఫై చేయడానికి మీరు సింపుల్‌గా కోడ్‌లోకెళ్ళండి. కోడ్‌లోకెళ్ళి ఇక్కడ మీకు లాంబ్డా హ్యాండ్లర్ అని ఉంటుంది. ఈవెంట్ కాంటెక్స్ట్. ఇన్ కేస్ మీరు ఈ లాంబ్డా ఫంక్షన్ గురించి మీరు నేర్చుకోవాలి అనుకుంటే మన వెబ్‌సైట్‌లో ఫుల్ ట్యుటోరియల్ ఉంది. సో, వెబ్‌సైట్‌లోకొచ్చేసి వీడియో కోర్స్‌లో పైథాన్ బేసిక్స్ ఇన్ తెలుగులో ఏడబ్ల్యూఎస్ లాంబ్డా అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సారీ యాహ్! ఏడబ్ల్యూఎస్ లాంబ్డా. ఓకే. ఏడబ్ల్యూఎస్ లాంబ్డా అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ చూసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. రైట్? ఇప్పుడు మనకి ఇది కోడ్ లాంబ్డా కోడ్. సో, ఇక్కడ మనకి 2 ఉన్నాయి చూడండి. వీటిని ఇన్‌పుట్స్ అంటాం. రైట్? ఈ ఫంక్షన్ యొక్క ఇన్‌పుట్స్. ఎన్నున్నాయి? 2 వేరియబుల్స్ ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ వచ్చేసి మనకి ఏదైతే సోర్స్ ఉంటుందో సోర్స్ నుంచి వచ్చే ఇన్‌పుట్ ఈ ఈవెంట్ అనే వేరియబుల్‌లో స్టోర్ అవుతది. ఈ కాంటెక్స్ట్ వచ్చేసి ఆ లాంబ్డా రిలేటెడ్ కాంటెక్స్ట్. దీని గురించి మనం పెద్దగా డిస్కషన్ చేయాలి అవసరం లేదు. బట్ మనకేదైనా ఒక సోర్స్ నుంచి ఇన్‌పుట్ వస్తుంటే లాంబ్డాకి అది వచ్చేసి ఈ ఫస్ట్ ఈవెంట్ అనే వేరియబుల్‌లో స్టోర్ అవుతుంది. సో, ఇప్పుడు నేను ఈ ఈవెంట్ అనే వేరియబుల్‌ని గాని ప్రింట్ గాని చేసినట్లయితే నాకు ఏపీఐ గేట్‌వే నుంచి వచ్చే ఇన్‌పుట్ యొక్క స్ట్రక్చర్ నాకు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. లెట్ మీ కాపీ థిస్. ప్రింట్. సింపుల్‌గా ఆ ఈవెంట్ అంటే వచ్చే ఇన్‌పుట్ దీనికొస్తుంది గదా! ఎలా వస్తుందో చూసుకుంటే సరిపోతుంది. సో, మనం ఇక్కడ కోడ్‌ని అప్‌డేట్ చేసాం కాబట్టి డిప్లాయ్ చేసుకోండి. సో, లేటెస్ట్ చేంజెస్ ఒస్తాయి. వన్స్ అయిపోయిన తర్వాత మీరు సింపుల్‌గా దీని మీద ఏపీఐ గేట్‌వే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఇదొచ్చేస్తది. దీని మీద ఇప్పుడు మీరు క్లిక్ చేశారనుకోండి, మనకి ఈ లాంబ్డాకి ఇన్‌పుట్ కింద ఎళ్ళిపోతది. ఇప్పుడు చూడండి ఒకటి క్లిక్ చేస్తాను. జస్ట్ క్లిక్ చేశా. ఓకే. ఇక్కడ మనకొచ్చింది హెలో ఫ్రమ్ లాంబ్డా. ఫైన్. ఇప్పుడు మనము ఈ గేట్‌వే నుంచి ఈ లాంబ్డాకి ఇన్‌పుట్ ఎలా ఎళ్ళింది అది చూసుకోవాలి అనుకుంటే, ఇక్కడ మనకి ఒక మానిటరింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఈ మానిటర్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ వ్యూ క్లౌడ్ వాచ్ లాగ్స్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి లేటెస్ట్ ఇవేదైతే ఉందో దాన్ని ఓపెన్ చేయండి. సో, చూడండి. సో, మనము ఒక ప్రింట్ స్టేట్‌మెంట్ పెట్టుకున్నాం గదా! ఆ ప్రింట్ స్టేట్‌మెంట్‌కి సంబంధించిన మెసేజ్ ఇది. ఓకే. సో, ఇప్పుడు దీన్ని కాపీ చేసుకొని మీరు ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఒకసారి చూద్దాం విజువల్‌గా ఎలా ఉందో అనేది. లాంగ్వేజ్ నార్మల్. సో, చూడండి. ఇది సోర్స్, పాత్ ఇది ఏపీఐ గేట్‌వేస్ కాబట్టి ఏపీఐ రిలేటెడ్. సో, ఇన్ కేస్ మీరు ఏపీఐ రిలేటెడ్ ఇన్‌పుట్స్ మీరు నేర్చుకోవాలి అనుకుంటే, మన ట్యుటోరియల్ గూడా ఉంది దాంట్లో. లాంబ్డా నేర్చుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఏపీఐ గేట్‌వేస్ ఎలా ఉంటాయో అవి గూడా ఇక్కడ మనకు కంప్లీట్ ట్యుటోరియల్ అయితే ఉంది. సో, ఏపీఐ గేట్‌వే సంబంధించిన ఎండ్ పాయింట్స్, మెథడ్స్ ఏంటి అని చూసుకోవచ్చు. సో, ఇన్ కేస్ మీకు ఫుల్ ప్రాజెక్ట్ కావాలి అనుకుంటే పైథాన్ ఏడబ్ల్యూఎస్ ప్రాజెక్ట్స్ ఇన్ ఇంగ్లీష్ అని ఉంది కదా! దీంట్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ ఉంటుంది. పైథాన్ ఏడబ్ల్యూఎస్ ఏపీఐ గేట్‌వే. ఇన్ కేస్ కావాలనుకుంటే. ఇది ఒక టిప్ అన్నమాట అంతే. ఇ ఓకే. రైట్. కోడ్. సో, సేమ్ ఇలాగే మీరు ఒకవేళ ఎస్‌కేఎస్ నుంచి కావాలనుకోండి. ఓకే. ఇప్పుడు ఎస్‌కేఎస్ కావాలనుకోండి. ఎస్‌కేఎస్ ఓపెన్ చేసి సో, ఎస్‌కేఎస్ మెసేజ్ కావాలనుకుంటే మీరు ఎస్‌కేఎస్ మెసేజ్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ మీరేం చేయాలంటే ఎస్‌కేఎస్ క్రియేట్ చేయాలి. లెట్ మీ క్రియేట్ ద ఎస్‌కేఎస్ ఫస్ట్. సో, ఎస్‌కేఎస్ ఈస్ నథింగ్ బట్ సింపుల్ క్యూ సర్వీస్ ఉంటుంది. ఎస్‌కేఎస్ సింపుల్ క్యూ సర్వీస్. ఇవన్నీ ఎందుకంటే మీకిచ్చిన ప్రాజెక్ట్‌లో మీ యొక్క స్ట్రక్చర్స్ ఇలా ఉంటాయండి. ఓకే. సో, ఈ స్ట్రక్చర్స్ ఇట్లా ఉన్నప్పుడు మీకు మొత్తం ఇవ్వరు. ఒక ఏరియా మాత్రమే ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాంబ్డా మీద వర్క్ చేయమంటే ఈ లాంబ్డా మీద వర్క్ చేయాలి మీరు.
సో, మీరు ఫోకస్ చేయాల్సిందేంటంటే లాంబ్డా మీద వర్క్ చేసేటప్పుడు ఫస్ట్ ఆ లాంబ్డాకి ఇన్‌పుట్ ఏ సోర్స్ నుంచి వస్తుంది అనే దాని మీద మీకు క్లారిటీ ఉండాలి. సో, క్లారిటీ వచ్చినప్పుడు స్ట్రక్చర్‌ని తీసుకొని స్ట్రక్చర్‌ని ఇంకా మీరు డెవలప్ చేసుకుంటూ ఎళ్ళాలనమాట. అది. ఓకే. సో, అలా ఉంటుంది. ఒకసారి మనం ఈ ఎస్‌కేఎస్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ ఎస్‌కేఎస్. సో, సంథింగ్ లైక్ ఒక డమ్మీ డీడీడీ ఏదో ఇచ్చేస్తున్నాను. జస్ట్ నేమ్ ఇచ్చేస్తే రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ అలా వచ్చేదు. జస్ట్ క్రియేట్. సో, వన్స్ క్రియేట్ అయిపోయింది కదా! ఇప్పుడు మనం లాంబ్డా ఫంక్షన్‌లోకి వెళ్ళిపోదాం. లాంబ్డా ఫంక్షన్‌లోకెళ్ళి మళ్ళీ ఈ ఫంక్షన్‌కి నేను ఏదైతే నేను ఇప్పుడు క్రియేట్ చేశానో ఎస్‌కేఎస్ దాని ఇన్‌పుట్ కింద ఇస్తాను. ఎస్‌కేఎస్ అని టైప్ చేయండి. ఎస్‌కేఎస్ సోర్స్ ఇక్కడ అడుగుతుంది. అంటే ఇప్పుడు మనం ఒకటి క్రియేట్ చేసాం కదా! ఎక్కడి నుంచి అనేసి. ఇక్కడ క్రియేట్ చేసినయన్ని ఉన్నాయి. సో, డీడీడీ అని తీసుకున్నాం కదా! లెట్స్ టేక్ ద డీడీడీ. రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ అలా ఉంచేయండి. ఓకే. సో, దీంట్లో అడిషనల్ సెట్టింగ్. ఓకే. యాడ్. సో, ఇక్కడ ఏమొచ్చిందంటే అన్ ఎర్రర్ అక్కర్డ్ క్రియేటింగ్ ఎగ్జిక్యూషన్ రోల్ డస్ నాట్ పర్మిషన్స్. సో, బేసికల్‌గా ఏందంటే ఈ ఎస్‌కేఎస్ ఓకే. ఎస్‌కేఎస్‌ని ఎస్‌కేఎస్ లాంబ్డాని ట్రిగ్గర్ చేయాలంటే ఆ లాంబ్డా పర్మిషన్స్ ఉండాలి. ఓకే. ఎస్‌కేఎస్ పర్మిషన్ కంటైన్ చేయండి. అంటే ఈ లాంబ్డాకి ఎస్‌కేఎస్ పర్మిషన్స్ అంటే ఎస్‌కేఎస్ నుంచి రిక్వెస్ట్ వస్తుంది కదా! సో, ఆ రిక్వెస్ట్‌ని అలో చేసే పర్మిషన్స్ ఇది ఇవ్వాలి. సో, ఇది ఇవ్వాలి అంటే మీరేం చేయాలంటే సింపుల్‌గా కాన్ఫిగరేషన్‌లోకెళ్ళి ఇక్కడ మీకు పర్మిషన్స్ అని ఉంటుంది. ఈ పర్మిషన్స్ మీద క్లిక్ చేసి, ఇక్కడ మీకు యాక్చువల్‌గా ఈ లాంబ్డాకి సంబంధించిన రోల్స్ అన్నీ కూడా ఇక్కడుంటాయి. రోల్స్ ఈస్ నథింగ్ బట్ పర్మిషన్స్ అన్నమాట. సో, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యాడ్ ఇనిషియల్‌గా లాంబ్డాకి ఓన్లీ వన్ పర్మిషన్ మాత్రమే ఉంది. అంటే లాంబ్డాని ఎగ్జిక్యూషన్ చేసే పర్మిషన్ మాత్రమే. సో, యూ కెన్ యాడ్ ద పర్మిషన్ అటాచ్ పాలిసీలోకెళ్ళి ఎస్‌కేఎస్‌ని యాడ్ చేసుకోండి. ఎస్‌కేఎస్ ఫుల్ యాక్సెస్ ఇచ్చేస్తున్నాను నేను ప్రెజెంట్. సో, యాక్సెస్ అంటే ఎస్‌కేఎస్ యాక్సెస్ ఇచ్చేసేయండి. ఇప్పుడు బ్యాక్‌కెళ్ళిపోయి మళ్ళీ యాడ్ ట్రిగ్గర్‌లోకెళ్ళి అగైన్ ఎస్‌కేఎస్ టైప్ చేయండి. తర్వాత సింపుల్‌గా ఇక్కడ డీడీ తీసుకోండి. మనం లేటెస్ట్‌గా క్రియేట్ చేసింది యాడ్. సో, ఇప్పుడు చూసారా? యాడ్ అయిపోయింది ఎస్‌కేఎస్. ఓకే. ఎస్‌కేఎస్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఎస్‌కేఎస్ నుంచి వచ్చిన మెసేజ్ ఎట్లా ఉంటుందో చూడాలి అనుకుంటే అగైన్ ప్రతి లాంబ్డాకి వచ్చే ప్రతి ఇన్‌పుట్ కూడా ఈ ఈవెంట్ అనే వేరియబుల్‌లోనే ఉంటుంది. సో, ఈ ఈవెంట్ వేరియబుల్ అంటే ఏంటి? ఈ ఫంక్షనే ఇది మెయిన్ ఫంక్షన్ ఏంటి అనేది మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ట్యుటోరియల్‌లో ఉంది. అక్కడికెళ్ళి చూసుకోండి. ఓకేనా? సో, ఇప్పుడు ఈ ఈవెంట్ అనే వేరియబుల్‌లో మనకొచ్చిన ఇన్‌పుట్‌ని ఎస్‌కేఎస్ నుంచి వచ్చిందనుకోండి. ఎలా వస్తదో చూద్దాం. ఇప్పుడు నేను ఎస్‌కేఎస్‌లోకెళ్తాను. ఇక్కడికెళ్తాను. ఇక్కడి నుంచి ఒక మెసేజ్ పంపిస్తాను. సో, ఇక్కడ మనము ఓకే. లెట్ మీ క్లోజ్ థిస్. సెండ్ అండ్ రిసీవ్ మెసేజ్. సెండ్ మీద క్లిక్ చేసుకొని, ఇక్కడ ఒక మెసేజ్ బాడీ ఇట్స్ జేసన్ ఫార్మాట్‌లో ఉండాలి. సో, లెట్స్ టేక్ ద జేసన్ ఫార్మాట్. నేమ్ ఒక మెసేజ్ పంపిస్తున్నాను. సాయి. జస్ట్ ఒక మెసేజ్. సెండ్ కొట్టేసేయండి. సో, ఏమొచ్చింది? యువర్ మెసేజ్ హాస్ ఓకే. సెండ్ అయిపోయిందని ఉంది. సో, ఇప్పుడు లాంబ్డా ఫంక్షన్‌కొచ్చి అగైన్ మీరు మానిటర్‌లోకెళ్ళండి. ఎవ్రీథింగ్ మీ మానిటర్‌లోనే చెక్ చేసుకోవాలి. వ్యూ క్లౌడ్ వాచ్‌లోకెళ్ళండి. ఓకేనా? సో, క్లౌడ్ వాచ్‌లోకొచ్చిన తర్వాత సో, ఇప్పుడు లేటెస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేయండి. దాన్ని ఓపెన్ చేసి ఇద్దండి. ఇప్పుడు ఎస్‌కేఎస్ నుంచి వచ్చిన మెసేజ్ ఇది. సో, ఇక్కడ చూసినట్లయితే ఇద్దండి. ఇక్కడ బాడీలో మనం పంపించాం చూసారా మెసేజ్ నేమ్ సాయి అనేసి అది ఇన్‌పుట్ కింద ఇక్కడికొచ్చింది. సో, ఇక్కడ మీరు ఈ ఆర్కిటెక్చర్‌లో చూసుకున్నట్లయితే ఈ ఎస్‌కేఎస్ నుంచి ఒక యూజరు ఓకే. లైక్ ఫ్రంట్ ఎండో ఏదో సంథింగ్ ఏదో యూజ్ చేసుకుంటా ఉంటారు. వాళ్ళు యూజర్ ఇక్కడి నుంచి రిక్వెస్ట్ ఎస్‌కేఎస్‌కి పంపిస్తారు. ఎస్‌కేఎస్ లాంబ్డాకి పంపిస్తదనమాట. సో, ఇప్పుడు వచ్చిన ఈ ఎస్‌కేఎస్‌లో ఉన్న మెసేజ్ లాంబ్డాలో ప్రాసెస్ చేసుకోవాలి. సో, అలా ప్రాసెస్ చేసుకోవాలంటే మీకు ఫస్ట్ ఆ ఎస్‌కేఎస్ మెసేజ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఓకే. మనం పంపించిన మెసేజ్ ఎక్కడ ఉంటుంది? అనేది క్లారిటీ ఉండాలి. వన్స్ ఈ క్లారిటీ వస్తే యూ కెన్ డెవలప్ ద కోడ్ వెరీ ఈజిలీ. సో, వన్స్ మీకు డేటా వచ్చిన తర్వాత ఇదేందిది జేసన్ డేటా. సో, యూ నో రైట్ హౌ టు రిసీవ్ ద జేసన్ డేటా దిస్ మెసేజ్. ఓకే. సింపుల్ ఒక లాజిక్ యూజ్ చేద్దాం. లేదంటే మీరు చాట్‌జీపీటీని యూజ్ చేసుకొని సింపుల్‌గా చూడండి లోపల కోడ్ ఎలా రాస్తారంటే ఒక అడుగుదాం. ఆహ్, ఐ యామ్ సారీ నాట్ లాంబ్డా రిసీవింగ్ సారీ సిఐపిఐ రిసీవింగ్ మెసేజ్ మెసేజ్ అనడం కన్నా ఇన్పుట్ ఫ్రమ్ ఎస్‌క్యూఎస్.
ఓకే. ఎస్‌క్యూఎస్ శాంపిల్. శాంపిల్ అని పెట్టేసి శాంపిల్. ఇది ఒక శాంపిల్ మెసేజ్ ఇలా ఇచ్చేసి సో హౌ టు రీడ్ నేమ్ ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ అది. హౌ టు రీడ్ బాడీ మెసేజ్ అండ్ వాల్యూ అండ్ కీ నేమ్. ఓకే. ఇలా ఇచ్చేద్దాము. సింపుల్ చూద్దాం. అంటే కోడ్ ఎలా ఒకవేళ ఇన్‌పుట్ ఇలా వస్తే కోడ్ ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలనేది చూద్దాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ ఇక్కడ చూస్తే మల్టిపుల్ మెసేజెస్ వస్తే సో, ఇక్కడ రికార్డ్స్ అనేది ఏ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఇక్కడ ఉంది మనకి. సో, మనకి ఏ స్ట్రక్చర్ ఉంది రికార్డ్స్ ఇట్స్ ఎ లిస్ట్. సో, అందుకని చెప్పేసి లూప్ తీసుకున్నాడు ఫర్ రికార్డ్స్ లోపల. సో, బాడీ రొటేట్ చేస్తున్నాడు. దాంట్లో నుంచి బాడీ గెట్ చేసుకుంటున్నాడు. ఆ బాడీలో నుంచి మనకు కావాల్సిన నేమ్ గెట్ చేసుకుంటున్నాడు. మెసేజ్ రిసీవ్డ్. ఓకే. రైట్. సో, ఇలా మనము ఎస్‌కేఎస్ అయితే ఎస్‌కేఎస్, ఏపీఐ గేట్‌వే అయితే ఏపీఐ గేట్‌వే అలా డిఫరెంట్ ఉంటుందన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మెసేజ్ ఒక ఏపీఐ గేట్‌వే నుంచి వస్తే దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలో కూడా అడిగి చూద్దాం. సో, మన దగ్గర ఆల్రెడీ ఉంది కదా! నేను కాపీ చేసుకొనున్నాను. సో, ఇది మెసేజ్. రైట్. నౌ అడుగుదాం. మెసేజ్ నౌ ఇన్‌పుట్ ఫ్రమ్ ఏపీఐ గేట్‌వే నుంచి వచ్చింది అని చెప్తాం. ఏపీఐ గేట్‌వే. వెరీ సింపుల్ ఉంటుంది. కానీ జస్ట్ లైక్ మనకి కాన్సెప్ట్ అర్థమైతే వెరీ సింపుల్‌గా డెవలప్ చేసేయొచ్చు. ఇలాంటి ఆర్కిటెక్చర్స్ ఇస్తే మనము భయపడాల్సిన అవసరం లేదు. వెరీ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాంబ్డా మీద వర్క్ చేస్తున్నారనుకోండి, మీరు ఫోకస్ చేయాల్సిందేంటంటే లాంబ్డాకి ఇన్‌పుట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏ రిక్వైర్మెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు? అంటే రిక్వైర్మెంట్ ఏందంటే ఇన్‌పుట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేది ఆల్రెడీ మీకు డాక్యుమెంటేషన్ ఇస్తారనమాట. సో, ఆ డాక్యుమెంటేషన్ వచ్చేసి మీకు కాన్ఫ్లుయెన్స్ పేజ్‌లో ఉంటుంది. ఓకే. సో, ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మీరు కోడ్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు చూద్దాము. సో, ఇన్‌పుట్ ఇచ్చాము. ఇక్కడ చూడండి. సో, ఇది కోడ్. దీంట్లో నుంచి ఓకే. ఈ కోడ్‌లో నుంచి ఆహ్, రైట్ పాత్ పారామీటర్స్ అని తీసుకోండి. ఇలా కోడ్‌ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఏపీఐ గేట్‌వే నుంచి. సో, ఇఫ్ వాట్ ఇఫ్ మల్ మల్టిపుల్ ఎండ్ పాయింట్స్. వాట్ ఇఫ్ మల్టిపుల్ ఎండ్ పాయింట్స్ అంటే మల్టిపుల్ ఎండ్ పాయింట్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అది మీరు ఏపీఐ గేట్‌వే గురించి నేర్చుకుంటే మీకు అర్థమవుతది. సో, ఇన్ కేస్ మీకు తెలియకపోతే కంప్లీట్ ట్యుటోరియల్ మన వెబ్‌సైట్‌లో అయితే ఉంది. రెగ్యులర్ పైథాన్ అనే వెబ్‌సైట్‌లో. సో, దాన్ని విజిట్ చేసుకొని అక్కడ నేర్చుకోండి మీరు. సో, ఇన్ కేస్ చూడండి మీకు మల్టిపుల్ ఇన్‌పుట్స్ అయితే అండ్ మల్టిపుల్ ఎండ్ పాయింట్స్ అయితే ఇలా ఉంటాయన్నమాట. బట్ యాక్చువల్లీ ఇది బేసిక్ స్ట్రక్చరు. రియల్ టైమ్‌లో మనకి ఈ స్ట్రక్చర్ ఉండదు. బట్ లెర్నింగ్ పర్పస్ కోసము ఈ స్ట్రక్చర్ మనము ఫాలో అవ్వాలి. ఓకే. సో, ఇట్లా ఉంటుంది. సో, బేస్డ్ ఆన్ ద ఇన్‌పుట్‌ని బేస్ చేసుకొని మీరు మీ లాంబ్డాలో కోడ్ అనేది డెవలప్ చేసుకుంటారనమాట. ఓకేనా? సో, ఈ టిప్ కానీ మీకు నచ్చినట్లయితే సో, జస్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ కేస్ మీకు కంప్లీట్ ట్యుటోరియల్ అంటే రియల్ టైమ్ వర్క్ ట్యుటోరియల్ నేర్చుకోవాలి అనుకుంటే మన వెబ్‌సైట్‌లో కంప్లీట్ ఉంది. ఎవ్రీథింగ్ ఉన్నాయి. లైక్ బేసిక్స్ ఉన్నాయి. బేసిక్స్ నేర్చుకోవచ్చు మీరు కంప్లీట్‌గా. అట్ ద సేమ్ టైమ్ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటే యూ కెన్ హావ్ ద ప్రాజెక్ట్స్ అన్నమాట. ప్రాజెక్ట్స్ కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే. అండ్ నా సపోర్ట్ కూడా మీకు కంప్లీట్‌గా ఉంటుంది. ఓకేనా? థాంక్ యూ సో మచ్. బాయ్.